అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, షెడ్యూల్ కులాల ఎస్సీ వర్గీకరణ ఈరోజు మాదిగల చిరకాల కోరికైనటువంటి సుప్రీంకోర్టు ద్వారా ఈరోజు తీర్పు వెలువడింది. మేము గత 3 దశాబ్దాల కాలం నుంచి కూడా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అల్పెరగని పోరాటం, ఎంతోమంది ఆత్మ బలిదానాలు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాదిగల కోరిక మాదిగల కోరిక న్యాయమైన డిమాండ్ అని చెప్పి మోడీ గారు మాదిగల వైపు ఉండి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వెలువడించడం మేము కేంద్ర ప్రభుత్వానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాలుగా అల్పెరగని పోరాటం చేస్తూ ఈరోజు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో పార్టీలను మోసం చేసి మమ్మల్ని కాంగ్రెస్ కానీ మిగతా ఏ పార్టీలైనా మోసం చేసి ఈరోజు మేము వర్గీకరణ వాళ్ళతో డిమాండ్ వాళ్ళ మీద ఉంచి ఇవాళ మేము పోరాటం చేసి సాధించుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వెలువడినందుకు యావత్ మాదిగ జాతి దేశవ్యాప్తంగా కూడా గర్వించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాదిగ జాతి సాధించిన ఘనత మనం చెప్పుకోవాల్సింది ఉంది. ఇప్పటికైనా మనం ఏకతాటిపై ఇక నుంచి కూడా వర్గీకరణ ఒకటే సాధించుకోవడం కాదు, రేపు భవిష్యత్తులో కూడా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏ కార్యాచరణ ఇచ్చినా, ఏ పిలిపించినా ఇదే యావత్ మాదిగ జాతి కూడా ముందుకెళ్ళి ఇదే స్ఫూర్తితోటి మందకృష్ణ మాదిగ గారి చూపెట్టినట్టు బాటలో మనం నడవాలని చెప్పి ప్రతి మాదిగ జాతికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాం. ఇవాళ మనం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఘనత ఇవాళ మందకృష్ణ మాదిగ గారికి దక్కుతుంది. ఎన్నో ప్రజా సంఘాలు ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయాయి, కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994లో స్థాపించబడ్డ ఎంఆర్పిఎస్ నేటికి 30 సంవత్సరాల్లో ఇవాళ వర్గీకరణ సాధించుకున్నామంటే ఆ ఘనత కేవలం మందకృష్ణ మాదిగ గారిదే. ఎందుకంటే ఇవాళ ఎంతో పోరాటాల వల్ల జరిగింది, ఎన్నో పోరాటాలు చేసినాం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ యావత్ మాదిగ జాతి హర్షించదగ్గ విషయం. ఇవాళ మన చిరకాల కోరిక నెరవేరినందుకు ప్రతి ఒక్కరు కూడా మోడీ గారి ప్రభుత్వానికి మన శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి 1994 నుంచి 2024 వరకు కూడా అలుపెరగని నిరంతర పోరాటం చేస్తూ 30 సంవత్సరాల పాటు ఎంఆర్పిఎస్ సుదీర్ఘమైనటువంటి పోరాటానికి ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజుగా భావిస్తూ ఎంఆర్పిఎస్ చేసినటువంటి ఈ పోరాటానికి నేటితో ఫలితం దక్కిందని కూడా ఆ ఎంఆర్పిఎస్ సోదరులందరికీ యావత్ మాదిగ జాతికి కూడా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చిర్రు, అమలు చేసిర్రు. మాట ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, అమలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ రానున్నటువంటి రోజుల్లో కూడా యావత్ మాదిగ జాతి పక్షాన భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. అలుపెరగని పోరాటం చేసి అమరులైనటువంటి ఎంఆర్పిఎస్ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి యొక్క కలలు కన్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ విధమైనటువంటి కలలు కానీ ఈరోజు సాధించుకున్నామో వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ అనివార్యమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ద్వారా న్యాయస్థానానికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇండియాలో ఉన్న అత్యున్నతమైన సుప్రీంకోర్టు యొక్క తీర్పుని హర్షించదగ్గ విషయం. అన్ని రాష్ట్రాలు కూడా ఇమ్మీడియట్లీగా ఈ తీర్పుని అమల్లో చేయాలని మరి మీడియా ప్రతినిధుల ద్వారా ఈరోజు మేము నల్గొండ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణన్నకు పాలాభిషేకం చేయడం అనేది జరిగింది. ఎందుకంటే మాది 30 సంవత్సరాల ఈ కోరిక, ఈ కళ, ఎందుకు 59 ఉభయ కులాలకు న్యాయం జరగాలని అన్న కృష్ణన్న అడుగుజాడల్లోనే ఎన్నో సంవత్సరాలలో పోరాటంలో భాగస్వాములమై పోరాడుతున్నాం. మరి ఆ ఫలితాన్ని ఈరోజు అందుకోబోతున్న మా భావి తరాల ఎంఆర్పిఎస్ ముద్దు బిడ్డలకు మరి ఈరోజు శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు బాబు జగజీవన్ రావు సాక్షిగా కృష్ణన్నకు పాలాభిషేకం కూడా ఈరోజు నల్గొండలో చేయడం అనేది జరిగింది. మరి ప్రతి ఒక్క దేశం అంతా హర్షించదగ్గ తీర్పు సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చింది. మరి ఆ తీర్పుని ప్రతి ఒక్క ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఇమ్మీడియట్లీగా ఇంప్లిమెంట్ చేయాలని మరి మీడియా ద్వారా చేస్తున్నా. మరి చాలా శుభ పరిణామం అన్నట్టు ఈరోజు మేము చేసిన పోరాటానికి ఒక కృష్ణన్న అడుగుజాడల్లో నడిచిన దానికి మాకొచ్చిన తృప్తి, మాకు న్యాయము సుప్రీంకోర్టు ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరి మా ఏబిసిడి వర్గీకరణకి ఏ పార్టీలు అయితే మద్దతు ఇచ్చిండ్రో వారందరికీ కూడా మేము సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.